సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఆయన గెలిచారు, 10 ఏళ్ల నిరీక్షణ. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా పర్సనల్గా చెప్పండి. చాలా మంచిగా అనిపించింది. హ్యాపీ. ఎమ్మెల్యే అవుతారనుకున్న మంత్రి అయిపోయారు. వాళ్ళు కష్టపడినందుకు అది ప్రతిఫలం దక్కిందని చెప్పాలి. సో ఎలా పరిపాలించబోతుంది వైసీపీ ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలించబోతుంది? కక్షపూరితంగా అనేది కాకుండా అభివృద్ధి పరంగా చేయాలని ముఖ్య కాన్సెప్ట్. అదేవిధంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని అవినీతి చట్టపరంగా కానీ కేసులు పెట్టి చేయాలని ఉద్దేశం. అంతేగాని కక్షపూరితంగా అయితే చేయకూడదు, చేయరు కూడా. టీడీపీ వచ్చిన తర్వాత కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు, అలా చేయకూడదని పవన్ కళ్యాణ్ చెప్పాడు. లేదు, ఇప్పటికైతే ఎక్కడా చేయలేదు. లా ప్రకారంగా చేస్తారు తప్పితే కానీ వాళ్ళు అన్నారని చెప్పి వీళ్ళేం చేయలే. కాకపోతే నేను ఒక ఫ్లెక్సీ చూసాము అక్కడ, ఈ కొడాల నాని అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. బాబు గారు కుప్పంలో గెలవరు, ఏం చేయలేరు, ఎమ్మెల్యే కూడా సీట్ సంపాదించలేడు, ఒకవేళ గెలిస్తే నేను ఆయన షూ పాలిష్ చేస్తానని చెప్పాడు. సో అదేవిధంగా ఫ్లెక్సీ పెట్టాడు. కొడాల నాని ఎక్కడున్నా బయటకు రాని అని చెప్తున్నారు తప్పితే కానీ అతని మీద కోడిగుడ్లు అనేది చేయడం అనేది తప్పు. సో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు లైక్ మినిస్టర్ రోజా కానీ కొడాలి నాని కానీ కొంచెం టూ మచ్గా చంద్రబాబు నాయుడు వాళ్ళ వైఫ్ గారిని మన లోకేష్ని మన పుట్టుక గురించి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా రివెంజ్ తీసుకోబోతున్నారు, మీరేమంటారు? అంటే రివెంజ్ అంటే అది చట్టపరంగా తీసుకున్న తప్పితే కానీ కక్షపూరితంగా అయితే చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్నారని తిరిగి అనాలని వీళ్ళైతే ఆ విధంగా మాట్లాడరు, కానీ ఏదన్నా కానీ చట్టపరంగా చూసుకుంటారు. సో వాలంటీర్స్ అప్పుడు వైసీపీకి సపోర్ట్గా రాజీనామా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఆ జాబ్ కావాలని చెప్పేసి మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేలకి. సో ఇంతకుముందు ఏదైతే ఇంటర్మీడియట్ ఉన్నా కూడా వాలంటీర్ తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు అది దాన్ని డిగ్రీగా ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు. మళ్ళీ డిగ్రీ చదివిన వాళ్ళకి 10,000 రూపాయలతో జాబ్ ఇప్పించడం అనేది కరెక్టేనా? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతే కదా. ఇప్పుడు డిఎస్సి వదిలేరు. సో ఆ నిరుద్యోగులు వాళ్ళే కదా డిఎస్సి పోస్టులు కంప్లీట్ చేసి. గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, కొత్త కంపెనీలు రావాలి, డెవలప్ అవ్వాలి. అప్పటి వరకు ఖాళీగా ఉండేదానికన్నా 10,000 అని నయం కదా. అవతల గవర్నమెంట్ 5,000 ఇచ్చింది, వీళ్ళు 10,000 ఇస్తామన్నారు. సో అది కొంచెం బెటరే కదా. ఇప్పుడు అన్న క్యాంటీన్లు అనేది ఒక వారంలో ఒక 100 అన్న క్యాంటీన్లు ప్రవేశపెడతాం అంటున్నారు, మీరేమంటారు? దాని గురించి ఇంత ముందు లేవు, ఇప్పుడు ఉన్నాయి, మీరేమంటారు? ఇంకా ఎక్కువ చేయాలి వాళ్ళు. ఈ 1 మంత్లో 1000 ఏమో ఓపెన్ చేస్తామంటున్నారు. అది కాక నిత్యావసర వస్తువులు పెరిగినాయి కాబట్టి 10 రూపాయలు పెడతామంటున్నారు. సో అది ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించి డిసైడ్ చేస్తామంటున్నారు. సో ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలించబోతుంది? బాగా చేస్తారు అనుకుంటున్నాం మేము కూడా, బాగా చేయాలి కాబట్టి. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ రాకముందే హెరిటేజీ అనేది ఒకసారికి పెరిగిపోయింది, అది మీకు తెలుసు. సో దాన్ని బట్టి చూసుకుంటే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆశిస్తున్నాం మేము కూడా. జనాన్ని పట్టించుకున్నాడు అనేది అబద్ధం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎన్ని కేసెస్ పెట్టినారు, ఏదన్నా లేదు అని చెప్తే కనీసం మాస్క్ లేదని చెప్పినా కూడా అతన్ని రోడ్డు మీదకి ఇచ్చి గందరగోళం చేశారు. ఇంకా ఇది కావాలనుకుంటే వాళ్ళని పెట్టి ఇంట్లో హింసించి హత్యలు చేయటం చాలా. అతను వచ్చి ఎమ్మెల్యే నేనే దళితులను చంపినన్నా కూడా ఏం చేయలేకపోయిన ప్రభుత్వం అయిపోయింది. మరి వాళ్ళు మంచి చేస్తారు అనుకునేది ఎంతవరకు కరెక్ట్?